హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బోరబండలోని పలు బస్తీలలో పవర్ బోర్వెల్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. వసతుల కల్పన విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ కలిసి పేద ప్రజలకు, బస్తీలో ఉన్నటువంటి ప్రజలకు సహకారం అందించాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా హైటెక్ సిటీ, ఎకనామిక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ మీదనే దృష్టి పెట్టారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందో, ఎక్కడైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతారో అక్కడ మాత్రమే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు నిజమైనటువంటి హైదరాబాదు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు, కార్మికులు ఉండేటువంటి హైదరాబాద్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మెయిన్ రోడ్లు మాత్రమే రంగులు పూసి తార్ రోడ్లు వేసి అభివృద్ధి జరిగిందని చూపించారు తప్ప, మెయిన్ రోడ్డు దిగినట్లయితే ఉండేటువంటి బస్తీలలో, కాలనీలలో వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వర్షం నీరు పొంగడం కానీ, లేకపోతే రోడ్లు సరిగా లేకపోవడం కానీ, రోడ్డు గుంతలు పడితే దాన్ని ప్యాచ్ వర్క్స్ చేయకపోవడం కానీ, మంచినీటిలో కలుషితమైతే రిపేరింగ్ చేయకపోవడం కానీ, కావలసినటువంటి ఆట స్థలాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అంగన్వాడీలు కానీ, వీధి లైట్లు కానీ లేనటువంటి సమస్య ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉంది. ఇది ఒక విశ్వనగరము. ఇది అంతర్జాతీయ నగరంగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్లో మౌలిక వసతుల విషయంలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చినప్పటికీ ఈరోజు తెలంగాణకు ఏ రకంగా 6 గ్యారంటీలు అమలు చేస్తారో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతాను.